మీనా బాలు ప్లాన్తో గుణాను తీసుకొచ్చి రోహిణి కుట్రలు బయట పెట్టించిన శివ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా ఆ విల్లాను అమ్మేసిన వాడి గురించి తెగ వెతుకుతూ ఉంటారు మీనా బాలు. అయితే ఆ వెతికే ప్రయత్నంలోనే రోహిణి మీరేమీ వెతకనవసరం లేదు, మేము చూసుకుంటాము అన్న ఉద్దేశంతో రోహిణి చెప్పేసేసరికి ఇదేదో తేడాగా ఉంది నాన్న, అది నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఆ కల్పన ఇచ్చిన 45 లక్షల రూపాయలు కూడా పార్లమ్మ వాళ్ళ పుట్టింటి నుంచి తీసుకొచ్చానని చెప్పింది. ఇప్పుడేమో ఈ 30 లక్షల గురించి ఇలా మాట్లాడుతున్నారు. ఏమో నాకేమీ అర్థం కావట్లేదు నాన్న. మేము కష్టపడి వెతికి పట్టుకుంటాము అంటే అవసరం లేదు అని పార్లమ్మ ఇలా మాట్లాడుతుంది. తర్వాత మీ ఇష్టం, ఏది ఏమైనా సరే మాకేం సంబంధం లేదు అని చెప్పి మీనా బాలు వెళ్ళిపోతారు. కానీ బాలుకి ఎందుకో అనుమానంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు కల్పన విషయంలో రోహిణి అలానే చేసింది కదా, ఇప్పుడు ఈ విషయంలో కూడా అలానే చేస్తుందన్న అనుమానంతో రోహిణి గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి బాలు ఆలోచిస్తూ మీనాకు చెప్తాడు. ఏంటండి మీరనేది అనగానే, అదే మీనా నాకు అర్థం కావట్లేదు, పార్లరమ్మ ఎలా ఎందుకంది? అసలు నాకు అర్థం కాని విషయం, శివ వీడియో ఎందుకు ఎలా బయటకు వచ్చిందో తెలియడం లేదు. నా దగ్గర ఉన్న ఫోన్లో ఉన్న వీడియో ఉన్నట్టు నీకు కూడా తెలీదు. ఆ గుణగాడికి ఆ శివకి తప్ప ఎవరికీ తెలీదు. కానీ ఇది ఎవరికో తెలిసి నా ఫోన్ను కొట్టేసి ఆ వీడియోని ఆ గుణగాడే లీక్ చేశాడని నా అనుమానం. శివను రేపొక్కసారి కలిసి మాట్లాడాలి అని, ఇంకా మరుసటి రోజు శివ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని ఆ గుణగాడే లీక్ చేశాడు కదా శివ అని చెప్పాను. కానీ అదే అనుకుంటున్నాను బాబా, ఎందుకంటే ఆడు అప్పుడు ఆ వీడియోని లీక్ చేశాక నాతో చాలా వెటకారంగా మాట్లాడాడు, నన్ను హేళన చేసినట్టు మాట్లాడాడు. ఖచ్చితంగా వాడికి దగ్గరే ఆ వీడియో లీక్ అయి ఉంటుంది. అలాంటి పనులు చేయడం వాడికి ఏమీ కొత్త కాదులే బావా అంటూ శివ మాట్లాడేసరికి, అవును అక్కడ వాళ్ళతో నీకు ఇంకా కాంటాక్ట్స్ ఉన్నాయా, ఎవరితోనైనా మాట్లాడుతున్నావా అంటూ బాలు అడగడంతో, అది హాయ్ అంటే హాయ్ అని మాట్లాడడం తప్ప అంతకు మించి ఏమీ లేదు. సరే వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉండి మాట్లాడి నీ వీడియోని ఎవరు లీక్ చేశారో, ఎవరు తీసుకొచ్చి ఇచ్చారో కొంచెం కనుక్కో, వాడి సంగతి చెప్తాను అనగాని, ఎందుకండి మళ్ళీ వీడిని వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు అని చెప్పాను. కానీ చూడు మీనా, వీడికి వాడితో ఉంటే ఎలాంటి అవమానాలు జరుగుతాయో, ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలిసి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయడు. ఇది కేవలం మనం ఆలోచించడానికి సహాయపడుతుంది అని అంతే అని చెప్పి ఇంకా బాలు అయితే శివకు చెప్తాడు. చెప్పిన తర్వాత సరే అని వెళ్ళరా అని చెప్పి మీనా చెప్పడంతో సరే అక్క అని చెప్పి వెళ్తాడు. ఇక్కడ రోహిణి గుణతో డీలింగ్ మాట్లాడుకుంటుంది. వాడు 30 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు కదా, ఆ 30 లక్షలు రికవరీ చేస్తే 2% అంటే 60,000 రూపాయలు నాకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ఓకే అంటే వాడు ఎక్కడున్నా పట్టుకుంటాను అని చెప్పి చెప్తాడు. సరే పలానా గుడిలో వాడు కలిశాడు, అక్కడికి వెళ్ళి సీసీ ఫుటేజ్ తీసుకుంటే వాడు ఎవడో ఎలా ఉంటాడో తెలుస్తుంది అనగానే సరేనని, ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే గుణ ఫ్రెండ్ ఇద్దరు కలిసి గుడి దగ్గరికి వెళ్తారు. అదే సమయానికి శివ గుడి దగ్గరికి వస్తాడు. గుడి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి పంతులు గారితో మాట్లాడి, బాలు తెలుసు, మీనా తెలుసు, శివ తెలుసు, వీళ్ళు షాపు తెలుసు అన్నట్టు పంతులు గారితో మాట్లాడేసరికి, లేదు బాబు అలా వీడియోని ఎవరికి ఇవ్వలేము, గుడికి సంబంధించిన వీడియోస్ కదా, ఎవరికి సీసీ ఫుటేజ్ చెక్ చేయడానికి ఇవ్వం బాబు, అది పెద్ద ప్రాబ్లం అవుతుంది, మా వల్ల కాదు అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. చెప్పేసేసరికి ఇంకా పంతులు వెళ్ళిపోయిన తర్వాత మీనా వెళ్ళి లోపలికి వెళ్ళడంతో, అమ్మ మీనా నీ తరపున ఎవరోనంట గుణ అంట వచ్చాడమ్మా,
సీసీ ఫుటేజ్ చూపించమని అడిగాడు. అందుకే ఆ సీసీ ఫుటేజ్ని చూపించలేదమ్మా అని చెప్పనేసరికి అవునా పంతులు గారు సరే అని వెంటనే మీనా ఫోన్ చేస్తుంది బాలుకి. ఏంటి మీనా నువ్వు చెప్పేది నిజమా అనగానే అవునండి, సీసీ ఫుటేజ్ గురించి వచ్చాడు అంటే నాకు అనుమానంగా ఉంది. అయితే రోహిణి మనల్ని వెతకొద్దని చెప్పి ఆ పనిని ఈ గుణకు అప్పగించినట్టుంది. గుణ ఏం చేసినా ఎంతో కొంత డబ్బు తీసుకుని చేస్తాడు కాబట్టి గుణ లాంటి వాడికి ఆ పని అప్పగించింది అంటే రోహిణికి గుణకి మధ్య డీలింగ్ ఎంత ఎక్కువ ఉందో అర్థమవుతుంది. అసలు గుణ దగ్గర రోహిణి ఎంత డబ్బు తీసుకుందో ఎంత అప్పు చేసిందో అనేది అత్తయ్యకి తెలియాలండి. అత్తయ్యకి తెలిస్తేనే ఆ రోహిణి నిజస్వరూపం పూర్తిగా అత్తయ్యకి తెలుస్తుంది. అది మనం బయట పెట్టినా అత్తయ్య నమ్మరు. ఆ గుణగాడినే తీసుకొచ్చి అందరి ముందు రోహిణి తన దగ్గర ఏం చెప్పిందో ఏంటో ప్రతి ఒక్క విషయం తెలియేసేటట్టు చెయ్యాలండి. అత్తయ్యకి రోహిణి గురించి ఖచ్చితంగా తెలిసి తీరాలి అంటూ మీనా మాట్లాడేసరికి దాందేముంది, వాడిని స్కెచ్ గీసి పట్టుకుని లాక్ చేస్తే వాడే నిజాలన్నీ కక్కుతాడు అనేసరికి ఎలా అండి ఎలాగా అని చెప్పాను. కానీ దానికి నేను హెల్ప్ చేస్తాను బావా, చెప్పు బావా, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు నాకు తెలుసు, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇమ్మంటే ఇస్తారు అనేసరికి సరే అయితే నేను ఒక ప్లాన్ ఆలోచించి మీకు ఏ విషయం నేను చెప్తానో దాన్ని బట్టి ఆ గుణగాన్ని పట్టుకుని లాక్ చేసి రోహిణి గురించి నిజాలు బయట పెట్టిద్దాం, సరేనా, మీరు వెళ్ళండి అని చెప్పి బాలు వాళ్ళని పంపించేస్తాడు. ఇంకా బాలు రాజేష్ దగ్గరికి వెళ్తాడు. రాజేష్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంట్రా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అనగానే ఇంట్లో వస్తున్న ప్రతి దాని గురించి ఆలోచించడం తప్పడం లేదురా అని చెప్పనేసరికి దేని గురించిరా ప్రతిదీ అంటున్నావు, దేని గురించి అంతలా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది, తప్పడం లేదు అంటూ మాట్లాడుతున్నావు, దేని గురించి అనగానే ఇంకా దేని గురించి, ముందు కదా మా పార్లమ్మ ఏం చేసినా వింత విచిత్రంగానే ఉంటుంది. ఈ 30 లక్షలు పోయాయి కదా, ఈ పని కాస్త వాడికి చెప్పింది అనగాని అదేంటి ఆ గుణగాడికి చెప్పడం ఏంటి, గుణగాడికి ఏం అవసరం ఉంది అనగాని గుణగాడు ఇలాంటి వాటిని అన్నీ చేస్తుంటాడు కదా, వాడికి ఇలాంటివి చేయడంలో హారుతేరుంటాడు కదా, ఇలాంటి పిచ్చి పనులు ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాడు వాడు అంటూ ఇంకా బాలును ఇటు రాజేష్ మాట్లాడేసరికి మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, పార్లమ్మ విషయం బయట పెట్టిద్దాము, పార్లమ్మ అప్పు తీసుకుంది కదా ఈ గుణగాడి దగ్గర, అందుకని వాడు అసలు పార్లమ్మకు ఎంత అప్పిచ్చాడో ఏంటో కనుక్కుని వాడి నోటితోనే నిజం బయట పెట్టించాలి. ఎలా బయట పెట్టించడం అనగానే అది ఆలోచిస్తున్నాను రా, వాడికి సంబంధించిన ఏదైనా లీక్ పాయింట్ దొరికితే ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టించవచ్చు అని చెప్పనేసరికి సరే అని ఇంకా వాడిని కాస్త ఫాలో అవ్వమని వీడికి చెప్పాడు కదా శివగాడు అబ్జర్వ్ చేస్తూ వాడి దగ్గరికి వెళ్తాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నిజాలన్నీ తెలుసుకునేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా బాలు అయితే. ఎందుకంటే ఆ వీడియోని తీసుకొచ్చి ఫోన్ ఇచ్చింది రోహిణి అన్న విషయం. రోహిణి సుమారుగా గుణగాడి దగ్గర 8 లక్షల రూపాయలు అప్పు చేసిందని, ఈ మధ్యన ఎవడో ఒకరిని తీసుకొచ్చి బంధిస్తే వాడి గురించి రోహిణి కంగారు పడుతూ అస్తమానం వచ్చేదని, వాడిని ఎక్కడికో పంపించారని, వాడితో చేతులు కలిపారని, ఈ విషయాలన్నీ కూడా శివ అందులో పనిచేసే ఒక అబ్బాయికి శివ అంటే చాలా ఇష్టం, వాళ్ళిద్దరూ స్నేహంగా ఉండేవారు. వాడు మొత్తం లీక్ చేస్తాడు ఇంకా శివకైతే. ఈ విషయాలన్నీ కూడా బాలుకి చెప్పడంతో ఓహో ఎంత జరిగిందన్నమాట. చాలా థ్యాంక్స్ రా, వాడు వస్తాడా ఎక్కడికైనా రమ్మంటే అనగానే ఎందుకు బావా, పాపం వాడు నాకు హెల్ప్ చేశాడు, వాడే ఇదంతా చెప్పాడు అన్న విషయం తెలిస్తే ఈరోజు కాకపోతే రేపైనా గుణవాడి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడు బావా, మనకు హెల్ప్ చేయబోయి వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, అర్థం చేసుకో బావా అనగానే సరే వాడి గురించి బయటికి రానివ్వను, సరే ఆ గుణగాడు ఆఫీస్ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చాలు అనగానే సరే అని వాడు బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేయమనగానే సరే అని ఒక పావు గంటకైతే గుణగాడు బయటకు వస్తాడు. బయటికి రావడంతో ఇంకా బాలు పలానా చోట ఆపి
ఆ గుణగాన్ని పట్టుకుని 4 దెబ్బలు కొట్టేసేసరికి నేనేం చేశాను బాలు, నన్ను ఎందుకు కొడుతున్నావు అనగాని, ఎందుకు కొడుతున్నానో నీకు తెలియదా, మా శివగాడి వీడియో లీక్ చేసింది నువ్వే కదా, ఆ శివగాడి వీడియో నీకు తీసుకొచ్చి ఇచ్చింది పార్లలమ్మే కదా అని చెప్పనేసరికి, పార్లలమ్మ అనగానే అదే రోహిణియే కదా అని చెప్పనగానే, అవును రోహిణియే అనేసరికి, మా రోహిణి వీడియో తీసుకొచ్చిస్తే నువ్వు వీడియోని లీక్ చేస్తావా అంటూ చెంప పగలగొడుతుంది. ఇంకా మీనైతే, ఏంటి మీనా, నేనేం తప్పు చేశాను, అసలు రోహిణి బాలు ఫోన్ ఎందుకు తీసుకొచ్చిందంటే రోహిణికి సంబంధించిన ఒక హెల్ప్ నేను చేశాను కాబట్టి రోహిణి నాకు ఈ రకంగా కృతజ్ఞత తీర్చుకుంది. ఈ శివ నా దగ్గర పనిచేయడం మానేశాక శివం మీద కోపం వచ్చింది. ఏదేమైనా శివని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతోనే నేను కావాలని అలా చేశాను. అందులో నా తప్పేముంది? రోహిణి మీ ఇంట్లో మనిషి, నీ తోటి కోడలు, ఆ ఇంటి కోడలు అయినా సరే తను నీకు ద్రోహం చేయాలని చూసింది కాబట్టి రోహిణి నన్ను మమ్మల్ని అంటావేంటి అంటూ కుర అంటాడు. నువ్వు ఈ విషయాలన్నీ కూడా రోహిణికి చెప్పకపోతే మాత్రం నిన్నెట్టి పరిస్థితుల్లోనూ వదలరా అంటూ చిత్త కుమ్ముతాడు. కుమ్మేసరికి చెప్తాను రోహిణి గురించి అన్నీ చెప్తాను. దినేష్ అన్న వాణ్ణి తీసుకొచ్చి వాణ్ణి బంధించమని రోహిణి శివ వీడియోని నాకు అప్పగించింది. అంతేకాదు రోహిణి నా దగ్గర సుమారు 8 లక్షల వరకు అప్పు తీసుకుంది. ప్రతి నెల వడ్డీ కడుతూ ఉంది. ఎందుకు ఏంటి అని ఎన్నిసార్లు అడిగినా ఎప్పుడూ ఏమీ చెప్పలేదు అంటూ విషయం మొత్తం చెప్పేసరికి, ఈ విషయాలన్నీ మా ఇంట్లో వాళ్ళ ముందు చెప్పాల్సిందే, లేదంటే మాత్రం అస్సలు ఊరుకోను. ఎందుకంటే ఆ పార్లలమ్మ నిన్ను ఉపయోగించుకుంటుంది కాబట్టి. నువ్వు గనక రేపేదైనా తేడా చేస్తే నువ్వు తనని ఏదో చేసావని నిన్ను జైలుకి పంపించడానికి కూడా వెనకాడదు. అసలు పార్లలమ్మను ఏమి నమ్మి నువ్వు 8 లక్షల రూపాయలు ఇచ్చావు? తను తిరిగి ఇస్తుందనుకుంటున్నావా? తనకు ఎలా తిరిగి ఇవ్వగలుగుతుంది? తన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? నీకు అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి, ఏదో నిన్ను మభ్య పెట్టడానికి, మాయ చేయడానికి 8 లక్షల రూపాయలు తీసుకుంది. ఒక ఆడదయ్యుండి 8 లక్షల రూపాయలు అప్పు చేసిందంటే ఆలోచించు, తను ఆ అప్పుని ఎలా తీర్చగలుగుతుందో. నువ్వు ఏ నమ్మకంతో మరి చెక్కులు తీసుకుని మరి డబ్బులు ఎలా ఇస్తున్నావో తర్వాత నీ ఇష్టం. ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నువ్వు ఏదొకటి చేసి మా ఇంట్లో చెప్పావే అనుకో, ఆ తర్వాత నీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం నువ్వు ఆ 8 లక్షలని మర్చిపోవడంతో పాటు నిన్ను జైల్లో కూర్చోబెడుతుంది అనేసరికి, ఏంటి ఎంత ప్లాన్ చేస్తుందా? రోహిణి గురించి నీకు పూర్తిగా తెలీదు. మా అమ్మాయి ఎలాంటిదో అలాంటి మా అమ్మనే మోసం చేసింది రోహిణి. అలాంటిది నిన్ను మోసం చేయడంలో పెద్ద వింతే ఉంది అని చెప్పనేసరికి, నేను నమ్మను అంటూ చెప్తాడు. సరే నువ్వు నమ్మకపో, దానికి నేనేం చేస్తానులే కానీ, నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టమని ఇంకా బాలు చెప్పేసరికి, చెప్తాను రోహిణి గురించి నిజాలన్నీ నాకు తెలిసినవన్నీ చెప్తాను అని చెప్పి ఇంకా చెప్తాడు. చెప్పేసేసరికి, అయితే పద ఇంటికి వెళ్దామని ఇంకా ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకురావడంతో, ఏంటి పార్లలమ్మ చాలా బాగా ప్లాన్ చేసావే అని చెప్పాను కానీ, నేనేం ప్లాన్ చేశాను బాలు, నన్ను అంటున్నావేంటి అని చెప్పాను కానీ, నాన్న ఈ పార్లలమ్మ ఏం చేసిందో చెప్పనా? ఆ గుణగాడితో చేతులు కలిపి దినేష్ అన్న వాణ్ణి గుణ బంధించేటట్టు, శివ వీడియో నా ఫోన్లో ఉంటే ఆ వీడియోని తీసుకెళ్ళి ఆ గుణగాడికి ఇచ్చేటట్టు డీలింగ్ మాట్లాడుకుంది నాన్న. మన ఇంటి పరువుని, మా ఇంట్లో ఉన్న మీనాను బాధ పెట్టాలని ఇదంతా రోహిణి చేసింది అని చెప్పనేసరికి, ఇదే కాదు సుమారు 8 లక్షల రూపాయల వరకు అప్పు తీసుకుంది అనగాని, 8 లక్షల అని చెప్పి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. అత్తయ్య ఈ మాటలేమీ నమ్మొద్దత్తయ్య, బాలు కావాలని నా గురించి లేనిపోనివన్నీ చెప్తున్నాడు. బాలు కావాలని చేస్తున్నాడు అత్తయ్య ఇదంతాను. నేను ఏమీ చేయలేదత్తయ్య అంటూ చెప్పేసేసరికి, ఏంటి నీకేం తెలీదా అంటే నువ్వేం చేయలేదా? నేనేం చేయలేదు, నేనేమి తప్పు చేయలేదు అంటూ మాట్లాడుతూ ఉండగానే గుణాన్ని తీసుకొస్తాడు. చెప్పరా అంటూ ఇంకా శివ కూడా వస్తాడు. చెప్పు గుణ అని చెప్పాను కానీ, చెప్తాను అన్నీ చెప్తాను. ఈ రోహిణి నాకు
బాలు వీడియోని తీసుకొచ్చి ఇచ్చింది ఈ రోహిణియే. అంతేకాదు ఈ రోహిణి సుమారు నా దగ్గర 8 లక్షల వరకు అప్పు తీసుకుంది. ప్రతి నెల వడ్డీ కడుతూనే ఉంది. ఇంట్లో వాళ్ళెవరికి తెలియకూడదని ప్రతి నెల చెక్కులు తీసుకొచ్చి డబ్బులు కడుతూ ఉంది. 8 లక్షల రూపాయల వరకు తీసుకుంది తను అనేసరికి అసలు అంత డబ్బు నువ్వెలా ఇచ్చావు అనగానే, ఆడపిల్ల కదా కష్టాల్లో ఉంది, వెంటనే వడ్డీ కరెక్ట్గానే కట్టేస్తుంది కదా అని ఇచ్చాను, లేదంటే ఇచ్చేవాడినే కాదు అంటూ మాట్లాడుతూ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. అంటే ఇప్పుడు ఏంటి, వీళ్ళంతా కూడా కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి ఇంత దారుణంగా చేస్తున్నారా అని రోహిణి భయపడిపోతూ ఉండేసరికి, చెప్పు ప్రభావతమ్మ, నీ కోడలికి అసలు ఏమీ తెలీదు, మలేషియాలో అది ఇది అని చెప్పావు. మరి మలేషియాలో ఉండుంటే ఇదంతా జరుగుండేదా? మలేషియాలో గనక వాళ్ళ నాన్న ఉండితే ఇలా చేస్తుందా? 8 లక్షల రూపాయలు అప్పు చేయవలసిన అవసరం ఏముంది? ఈ 8 లక్షలు ఎప్పటి నుంచి చేస్తుంది అనగాని, పెళ్ళైనప్పటి నుంచి చేస్తూనే ఉంది అని చెప్పి ఇంకా చెప్పడంతో సరేనని. ఏంటి రోహిణి, ఏంటిదంతా? అసలు నువ్వేంటి, వీళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి, నువ్వు అప్పు తీసుకునే పరిస్థితి రావడం ఏంటి? అంటే మీ నాన్న మలేషియాలో ఉన్నాడు అని చెప్పిందంతా కూడా అబద్ధమేనా? మీ నాన్న మలేషియాలో లేడా? నీకు డబ్బు సమస్య ఉండడం వల్లే నువ్వు ఇదంతా చేసావా ఏంటి అంటూ ఇంకా అందరూ కూడా మాట్లాడడంతో ఏం చేయాలో అర్థం కాదు రోహిణికి. ఇదేంటి ఇలా బుక్ అయిపోయాను, నేను ఇలా వీడి దగ్గర ఇంత తప్పు చేశాను అన్న విషయం తెలిస్తే నా మలేషియా విషయం కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేశాను అని అత్తయ్యకి తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా చేయాలి? ఇప్పుడు ఈవిడ నన్ను ఇంత గట్టిగా పట్టుకుని ఇంత దారుణంగా అడుగుతుంది. ఇప్పుడు నేను ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అంటూ ఇంకా మాట్లాడేసరికి అది అత్తయ్య అంటూ ఇంకా రోహిణి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ రోహిణి మాటను మాత్రం ప్రభావతి అస్సలు వినిపించుకోదు. నువ్వు ఏం చెప్పినా ఏం చెప్పాలని ట్రై చేసినా కానీ నేను అస్సలు వినిపించుకోను రోహిణి. ఏదేమైనా సరే నీ మీద నాకు చాలా అనుమానాలే వస్తున్నాయి. మలేషియా అంటున్నావు, నాన్న అంటున్నావు, జైలు అంటున్నావు. ఇదంతా కూడా చూస్తుంటే నిన్ను నమ్మాలని నాకు అనిపించడం లేదు. నువ్వు చెప్పే మాటలు నాకు నమ్మశక్యంగా అస్సలు అనిపించటం లేదు. ఖచ్చితంగా మీ నాన్న గురించి నేను తెలుసుకుని తీరాలి. అసలు ఇదంతా నేను పెళ్ళికి ముందే చెయ్యాల్సిన పని, కానీ పెళ్ళికి ముందు నేను ఇవి చెయ్యలేకపోయాను. ఇలా చేయకుండా ఉండడం వల్లే ఇంత పెద్ద సమస్య వచ్చింది. నువ్వు చెప్పేదన్నీ కూడా అప్పటికప్పుడు అబద్ధాలు చెప్తున్నట్టే అనిపిస్తూ ఉంటాయి. నాన్న ఊసెత్తేసరికి జైల్లో ఉన్నారు అంటావు, వెళ్ళడం కుదరదు అంటావు. ఇప్పుడు చెప్తున్నాను విను రోహిణి, ఖచ్చితంగా నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళాల్సిందే. నువ్వు ఒక్కదాన్నే వెళ్ళడం కాదు, మనోజ్ను కూడా తీసుకుని వెళ్లాల్సిందే. లేదా నేనొస్తాను, ఖచ్చితంగా ఎవరొకరిని తీసుకుని వెళ్తేనే కానీ నేను నమ్మను. నిన్ను ఇన్ని రోజులు వదిలేశాను, ఇక మీదట వదలదలుచుకోలేదు. నీ విషయం గురించి నాకు తెలియాలి అంటూ మాట్లాడేసరికి, అది కాదత్తయ్య, జైల్లో మా నాన్న ఉంటే నేను అక్కడికి వెళ్తే సమస్య అవుతుంది అని చెప్పే కదా. మా నాన్న జైల్లో ఉన్నా నాకు ఎంత బాధగా ఉన్నా కానీ నేను వెళ్ళడం లేదు. మరి మీరు నన్ను వెళ్ళు అంటూ ఇప్పుడు ఫోర్స్ చేస్తారేంటి? నేను వెళ్ళకూడదత్తయ్య అనగానే, ఏంటి పార్లలమ్మా ఏం మాట్లాడుతున్నావు? తండ్రి జైల్లో ఉంటే కూతురు వెళ్తే సమస్య అవుతుందా? తండ్రిని చూసుకోవడానికి కూతురు రాదా? వెళ్ళకూడదని ఎక్కడైనా చట్టంలో రాసుందా ఏంటి? అయినా తండ్రికి ఏదైనా ప్రాబ్లం అయితే వెళ్ళి చూసుకునే బాధ్యత పిల్లలకి ఉంది. అయినా తర్వాత చూసుకోవాల్సిందంతా నువ్వే కదా వెళ్ళి చూసుకోవాలి. అసలు మీ నాన్న జైలుకి వెళ్ళి సుమారు 3 నెలలు కావస్తుంది. ఇప్పటికి ఒక్కసారి కూడా నువ్వు ఒక్కదానివి కూడా మలేషియా వెళ్ళలేదు. అయినా ఈ లక్షల మింగినోడిని తీసుకెళ్ళి మీ నాన్నకు సపోర్టుగా ఉండాలి అని తీసుకువెళ్ళాలి కదా. చూడు రోహిణి, వెంటనే నువ్వు వెనక ముందు ఆలోచించొద్దు. పార్లర్కి కావాలితే ఏదో ఒకటి చేసి, లేదంటే నేను వెళ్ళైనా కూర్చుంటాను. వెళ్ళి నువ్వు అర్జెంటుగా మీ నాన్నకి దగ్గరికి వెళ్ళడానికి మనోజ్కి నీకు ఫ్లైట్ టికెట్స్ తీసుకుని నువ్వు అర్జెంటుగా మలేషియా వెళ్ళి మీ నాన్నని చూసిరా అంటూ ఇంకా
ప్రభావతి రోహిణిని అనేసరికి అది కాదత్తయ్య అనగానే ఇంకేం చెప్పద్దు. ఒరే మనోజ్, ఒక వారం రోజులు నువ్వు ఆఫీస్ సైడ్కి వెళ్ళకరా, మీ నాన్న చూసుకుంటారు. నువ్వు వెళ్ళకపోయినా పర్వాలేదు, మీ నాన్న చూసుకుంటారు. నువ్వు రోహిణితో పాటు మలేషియా వెళ్ళు. మలేషియా వెళ్ళి ముందు ఆ పని పూర్తి చెయ్యి, లేదంటే మాత్రం నేను ఊరుకోను. చూడు రోహిణి, టికెట్లన్నీ ప్లాన్ చేసుకో అని చెప్పనేసరికి ఇంకా శివ గుణాన్ని తీసుకుని వచ్చేస్తాడు. నాకు తెలిసి రోహిణి మలేషియాలో ఎవరూ లేరని అనిపిస్తుంది. రోహిణి మాట తీరు చూస్తుంటే ఇదేదో తేడాగానే ఉంది. ఆ దినేష్ గాడికి దీని గురించి అన్ని విషయాలు తెలుసు. అందుకే ఆ దినేష్ గాడికి ఇది భయపడుతుంది. దీన్ని నేను అవకాశంగా తీసుకుంటే దీన్ని బెదిరించి డబ్బులు క్యాష్ చేసుకోవచ్చు అని ఇంకా గుణ కాస్త ఆలోచిస్తాడు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు, ఎక్కడే ఉన్నావు, వెళ్ళెక్కడి నుంచి అంటూ ఇంకా శివ చెప్పడంతో వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా రోహిణికి మాత్రం ఏం చేయాలో అర్థం కాక విద్య దగ్గరికి వచ్చి ఏడవడం మొదలు పెడుతుంది. ఏం జరిగిందే, ఎందుకు అంతలా బాధపడుతున్నావు అనగాని ఆ గుణగాడు ఇంటికి వచ్చి మొత్తం చెప్పేశాడే. శివగాడే ఇదంతా చెప్పించాడు. నాకు తెలిసి దీని వెనక బాలు వాళ్ళు ఉండే ఉంటారు. నువ్వు ఆ శివ వీడియోని లీక్ చేస్తే అంత ఈజీగా వదిలేస్తారనుకున్నావా? నీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైనా సమస్య వస్తే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది, నువ్వు తట్టుకోలేవు అని చెప్పాను. అయినా సరే నా మాట విన్నావు కాదు. ప్రతి క్షణం ఏదో ఒకటి చెయ్యాలని ఆరాట పడుతూనే ఉన్నావు. నువ్వు ఇలా చేయడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయి. నువ్వు ప్రతిసారి ఎందుకు సమస్యలను కొని తెచ్చుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు రోహిణి. నువ్వు పదే పదే నీకు ఎన్నోసార్లు చెప్పినా నువ్వు నా మాట వినిపించుకోకుండా సమస్యను నీ నెత్తి మీద వేసుకుంటున్నావు. ఇప్పుడు చూడు, మీ అత్తగారు నిన్ను మనోజ్ని మలేషియా వెళ్ళమంటుంది. పోనీ నిన్ను వెళ్ళమంటే నువ్వు మలేషియా వెళ్ళాను అని చెప్పి ఏదో ఒకటి మేనేజ్ చెయ్యొచ్చు. కానీ నీతో పాటు మనోజ్ ఎంత అమాయకుడో నీకు తెలుసు. వాళ్ళమ్మ గట్టిగా నిలదీసి అడిగితే మనోజ్ నిజం చెప్పేస్తాడు. అప్పుడు ఏం చెప్తావు? అయినా మనోజ్కి మాత్రం ఇప్పుడు ఏం చెప్పి ఆపుతావు? మలేషియాలో నాకు ఎవరూ లేరు అని చెప్పి ఆపుతావా ఏంటి? అలా ఆపలేవు కదా. ఇప్పుడు ఏం చేస్తావో నీ ఇష్టం. నీకు వచ్చే సమస్యలు నువ్వే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది రోహిణి అంటూ ఇంకా విద్య చెప్పడంతో అది కాదే అనగానే ఇంకేం చెప్పకు. నువ్వు మనోజ్కి నిజం చెప్పడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. మనోజే నీకు సపోర్ట్ చేస్తాడు. నువ్వెప్పుడు మనోజ్ని నాకు హెల్ప్ చేస్తావు అని నమ్ముతూ ఉంటావు కదా. అందుకే ఇప్పుడు కూడా నీకు మనోజే హెల్ప్ చేస్తాడు. మనోజ్ తప్ప మరెవరూ నీకు హెల్ప్ చేసే అవకాశం లేదు. ఖచ్చితంగా మనోజే చెయ్యాలి అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అంటుంది. ఏంటే మనోజ్ ఎందుకు చేస్తాడే? మనోజ్ హెల్ప్ చేసే మనస్తత్వం మనోజ్కి లేదు. అయినా మనోజ్ ఎప్పటికీ చెయ్యడే అని చెప్పాను. కానీ ఏమో రోహిణి, తర్వాత నీ ఇష్టం. నేనైతే ఏం చెప్పలేను. ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ప్రతి క్షణం ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడతావో లేదో తెలీదు. మనోజ్కి నీ ప్రాబ్లం గురించి, మనోజ్ మీద ఉన్న ఇష్టాన్ని గురించి తనకు అర్థమయ్యేటట్టు రీతిగా చెప్తే తను అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఇంకా అంత విద్య అనేసరికి ఏమోనే బాబు, ఇప్పుడు ఏం చేయాలి? ఫ్లైట్ టికెట్స్ అంట. నాకు అసలు పాస్పోర్టే లేదు. ఫ్లైట్ టికెట్స్ దేనికి తీయాలి, ఎలా తీయాలి? ఇప్పుడు నేను ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి? నన్ను బయట పడేసే వాళ్ళే లేరా అని చెప్పనేసరికి ఏమో రోహిణి, నువ్వు పేకల్లోతు సమస్యల్లో ఇరుక్కుపోతున్నావని మాత్రం చెప్పగలను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఇంతలా ఉంటే నువ్వు తర్వాత చాలా రిస్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని రోహిణి కాస్త విద్య చెప్తుంది. మరి ఇప్పుడు రోహిణి ప్రభావతి పెట్టిన కండిషన్ నుంచి ఎలా తప్పించుకుంటుంది? మలేషియా వెళ్ళాలి అని చెప్తున్నారు కదా, మరి మలేషియా వెళ్తుందా? మలేషియాలో ఎవరున్నారని వెళ్తుంది? మరి రోహిణి గురించి నిజాలు ఎప్పుడు బయటపడతాయి? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.